దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అయితే ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని ఈ ప్రారంభంలోనే నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము పౌలును కాపాడిన, పౌలు ప్రకటించు సేవించు క్రీస్తు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోచు ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని, వీక్షించాలని, తద్వారా కలిగేటటువంటి పర సంబంధమైన, ఇహ సంబంధమైన, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు మెండుగా మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కూడా ఈ ఆరాధనను మేము అందిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ ఆరాధనలో మేము చెప్పే ప్రతి సందేశాన్ని ప్రారంభం నుండి చివరి వరకు కూడా మీరు వినగలిగితే తెలియలేని ఎన్నో ఆత్మీయ సత్యాలు, దైవ సత్యాలు మరి మీకు తెలియపరచబడతాయి. తద్వారా దేవుని ఆశీర్వాదాలకు మీరు దగ్గరగా చేయబడి దేవుని యొక్క దీవెనలు మెండుగా మీరు పొందుకొనగలరు. సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తరలి వంచి ఈ ఆరాధనలో, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, వారమంతా కూడా మేడల మీరు చూపిన అపారమైన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మౌనతుడా, నీ కృపను దయను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ కృపను బట్టి మీకు వందనాలు. ఈ విధముగా ప్రభువా, నీతో సహవాసము చేయడానికి, నీ కృపను బట్టి ప్రభువా ఇగో నాయన నిన్ను మహిమపరచడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలను, అదేవిధముగా ఈ ఆరాధనను యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తూ ప్రభువా తద్వారా నీ నామాన్ని గణపరుస్తున్నా నీ ప్రజలందరిపై మీ ఆశీర్వాదమును దిగనిమ్మని వేడుకొనొచ్చు. ఈ ఆరాధన ప్రతి ఒక్కరి యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ కుటుంబాలకు అయా దీవెనకరంగా, మేలుకరముగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని దేవా, జరుగుతున్న ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, సమయంలో ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తన ద్వారా బెసలేలు ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తారు. తనతో పాటు కలిసి మనందరం ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో బెసలేల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన గీతము ద్వారా ప్రభునామాన్ని గణపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని బిడ్డలారా, చక్కని ఆత్మీయ స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి ఎంతని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యవన బిడ్డలు ప్రభునామాన్ని గణపరచాలి, ప్రభునామాన్ని హెచ్చించాలి. తద్వారా ప్రభు ఆశీర్వాదాలకు వారు పాత్రులుగా చేయబడి తద్వారా దేవుని నామానికి మహిమకరంగా వారి భూమి మీద నమ్మకస్తులుగా ముందుకి కొనసాగాలి. ప్రియులారా, చక్కని పాట ద్వారా ప్రభుని గణపరిచిన బెసలేలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఇది ఆరాధన సమయం. ప్రతి ఒక్కరు నాతో పాటు కలిసి మనమందరము ప్రభునామాన్ని గణపరుస్తూ ప్రభు చేసిన మేలులు ఉపకారాలను బట్టి ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ నాయన, యేసయ్యా నీకు ఘనత నాయన, యేసయ్యా నీకు స్తుతులు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా మీ స్తోత్రాలు, ఆలోచనకర్త మీ స్తోత్రాలు, నిత్యుడగు తండ్రి మీ స్తోత్రాలు, సమాధానకర్త మీ స్తోత్రాలు, బలవంతుడైన గొప్ప దేవుడా మీ స్తోత్రాలు. తండ్రి గోనైనా ఈ వారమంతయు మేడల మీరు చూపిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. నీవు చేసిన ఉపకారాలు మేలులను బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకొనగలము నాయన. బహునతుడా నీకు మహిమ, సర్వశక్తిమంతుడా నీకు మహిమ, దయగల దేవుడా నీకు మహిమ, ప్రేమగల తండ్రి నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ. మా ఆరోగ్యాలను దీవిస్తున్న దేవుడా, మా ఆయుస్సులను పొడిగిస్తున్న దేవుడా, మా అక్కరలు తీరుస్తున్న దేవుడా, అద్భుత పోషకుడా, శారీరక మానసిక ఆత్మీయ పరిస్థితులలో సమాధానమును నెమ్మదినిచ్చి నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ నాయన, నీకు ఘనత నాయన. ఓ జరిగల దైవమా, కనికరము కలిగిన దైవమా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సోలిపోవలదు మనస, సోలిపోవలదు, సోలిపోవలదు మనస,
సోలిపోవలదు. నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనస, సోలిపోవలదు. ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనస, సోలిపోవలదు. నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనస, సోలిపోవలదు. మౌనతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా, సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, మమ్మల్ని పిలిచిన నీవు నమ్మదగిన దేవుడవు నాయన. ప్రభువా, మా జీవితాల్లో బ్రతుకులలో ఊహకందని కార్యాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడవు నాయన, నీకు మహిమ ప్రభు. అయ్యా, ఈ వారమంతు ఈ మాటలు మీరు చూపిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. ఏ విధముగా నీతో సహవాసము చేయడానికి, నీవు చేసిన మేలుల ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మరొక అయా పర్యాయము నీ సన్నిధిలో దేవా మమ్ములను మేము అయా సరిచేసుకోవడానికి, నీతో సమాధాన పడడానికి ప్రభువా, మమ్మల్ని మేము నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా నీ స్వరములోంచి ప్రభువా విలువైనటువంటి మాటలు మేము వినడానికి, తద్వారా అయా ఆధ్యాత్మికంగా ఇగో మేము బలపడ్డానికి, విశ్వాసములో బలపడ్డానికి, పురికొల్పబడ్డానికి, ఉజ్జీవించబడ్డానికి దేవా మాకు ఇగో ప్రభా నీతో మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా ఈ చక్కని మా మేలు కొరకు, మా దీవెన కొరకు, మా ఆశీర్వాదము కొరకు దేవా అయా మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని దేవా సహవాసముతో కూడినటువంటి నీ సన్నిధిని బట్టి ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించమని, ఆరాధించిన నీ ప్రజలందరినీ నీ పరలోక దీవెనలతో నింపమని, ఎవరు ఏ సమస్యలో ఉన్నా, బలహీనతలో ఉన్నా విడుదల, స్వస్థత, సమాధానము వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాతో పాటు కలిసి ఆరాధనలో మహోన్నతుడైన దేవుని, సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసిన మీ అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆరాధనలో ప్రభు మీ అందరినీ తాకారని, ముట్టారని, అభిషేకించారని, తన యొక్క సమాధానంతో మిమ్మల్ని దర్శించారని ప్రభు సేవకునిగా విశ్వాసము ద్వారా నేను నమ్ముతూ ఉన్నాను. పిల్లల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నా. విత్తబడబోయే వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో
మాతో పాటు ఏకీవించి దేవుని మహింపరిచిన మీ అందరిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో విత్తబడబోతున్న వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీవించి దేవుని మహింపరచవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమంలో ఇప్పటివరకు తోడైన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలో మీరు తోడైనారు దేవా. ఆరాధనలో వచ్చిన సంఘస్థులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. నీ బలమైన హస్తాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనం చెల్లించున్నాం దేవా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా మరి వాక్యం వింటున్న మీరందరూ నీలో ఇంకా బలపడడానికి కావాల్సిన బలమైన సత్యాలను మీరు మాకు తెలియజేయండి. సేవకుడి ద్వారా మంచి సందేశాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ అర్థం చేసుకుని నీలో ఇంకా బలపడేటట్లు గొప్ప కార్యాన్ని జరిగించండి. ఇప్పుడు నుండి మరి ముగింపు వరకు ఆరాధన అంతట్లో మీరే తోడేయమని, నీనా మహిమార్థమే ఈ ఆరాధన అంతా ఘనంగా అద్భుతంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, భారభరితమైనటువంటి హృదయముతో జాన్ బాబు దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థించినప్పుడు మీ హృదయాలను సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధముగా భారభరితమైన హృదయంతో ప్రార్థించిన జాన్ బాబును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ముందుగా చెప్పుకున్నట్లు మన అంశము పౌలును కాపాడిన, పౌలు ప్రకటించు సేవించు క్రీస్తు అనేటటువంటి అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోచున్నాం. దానికి సంబంధించిన మూలవాక్యములుగా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22 నుండి 25 వరకు ఉన్న వాక్య భాగాలను నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అని తనతో పాటు ఓడలో ప్రయాణము చేస్తున్న తోటి ఖైదీలతోనూ, అక్కడ ఉన్నటువంటి ఓడ నావికులతోనూ, శాతాధిపతులతో ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ మాటల ద్వారా వారందరినీ కూడా బలపరిచినట్లు, ధైర్యపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క మరి వాడ మధ్యధర సముద్రంపై ప్రయాణము చేస్తుంది. ఎక్కడికంటే ఇటలీకి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రయాణము చేయ సందర్భంలో భయంకరమైనటువంటి 3 రకాలైనటువంటి గాలులు ఈ వాడపై దాడి చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అందులో మొదటి గాలి ఎదురుగాలని, రెండవ గాలి పెనుగాలని, మూడవ గాలి పెద్దగాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ గాలుల ద్వారా ఈ వాడకి ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాడలో ఉన్న వారందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో పౌలు ప్రకటించే దేవుడు, పౌలు సేవించే దేవుడు తన దూత ద్వారా పౌలుకి పంపినటువంటి, పౌలుకి తెలియపరిచిన ఆ ఒక ధైర్యపు ఆదరణ కలిగిన మాటలను పౌలు గారు ఏం చేస్తున్నారంటే తన తోటి వారందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. పిల్లరా, ఇంతకీ అపోస్తులుడైన పౌలు గారు దేని నిమిత్తమో ఆయన ఖైదీగా బంధించబడ్డాడు అంటే క్రీస్తు సువార్త నిమిత్తమో, క్రీస్తు నామము నిమిత్తమని తప్పక నీవు నేను తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ సందర్భాలు ఇంకొంత లోతుగా మనం తెలుసుకొనక మునుపు ఆయన సౌలుగా ఉన్నటువంటి విషయాలు మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం. అప్పుడు పౌలుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ పరిస్థితిని ఆయన ఎందుకు ఎదుర్కొనవలసి వచ్చి ఉన్నదో మనందరికీ కూడా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సౌలుగా ఉన్నప్పుడు మనం చూస్తుంటాం ఆయన బెన్యమీను గోత్రికుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:5లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన రోమా పౌరత్వమును పొందినవానిగా అపోస్తలుల కార్యములు 22-28 ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటారు. అంతేకాదు ఈయన బాల్యము యవనము మనం చూస్తున్నప్పుడు తార్సులో అది జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియులారా, ఈయన తార్సులో పుట్టినట్లు సౌలుకి సంబంధించినటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కువ కాలం యెరూషలేమునందు గడిపిన సందర్భాలు సౌలు జీవితంలో ఉన్నాయి. ప్రియులారా,
అయితే ఈయన యొక్క యవనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిసయ్యులలో ముఖ్యుడగు గమలీయేలు పాదముల యొద్ద సకల విద్యలందు శిక్షితుడు అయినట్లు మనం చూస్తుంటాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3, 26వ అధ్యాయము 4, 5 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. పిల్లరా, తదుపరి విద్యను, వేదాంత విద్యను ముగించినప్పటికీ మిగుల నిష్టగల పరిసయుడుగా ఈయన అయినట్లు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. పిల్లరా, ఈయన సౌలుగా ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి సౌలుగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఏమండి మరి స్టెఫనును యూదులైన వారు మరి కొంతమంది ఏమండి రాళ్లతో కొట్టి చంపినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారి వస్త్రములకు ఇతడు కావలిగా ఉండినట్లు ఏమండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 58లో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక దేవుని ఏమండి ఆ సేవకుని మీద, ఒక ప్రభు సేవకుని మీద ఏమండి చాలామంది ఏమండి మరి తిరుగుబాటు చేసి ఆయన చెప్పే మాటలకు లోబడక ఏమండి ఎదిరించి ఆయన రాళ్లతో కొట్టి చంపారో, అప్పటి నుండి సౌలులో ఏమండి దేవుని యొక్క ప్రజలైనటువంటి క్రైస్తవుల పట్ల ఏమండి మరి ఒక రకమైనటువంటి ద్వేషము, ఒక రకమైనటువంటి ఆ ఒక మరి క్రూరత్వపు స్వభావము తనలోని ఏర్పడింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇక అప్పటి నుండి ఆయన కూడా ఏమండి క్రైస్తవులను హింసించేటటువంటి పనికి ఆయన పూనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. మరి అందుగురించే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏమండి 1వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. ఆయన అంటూ ఉంటాడు తిమోతికి ఏమండి తన గురించి తెలియపరుస్తూ ఏమంటాడంటే, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన అంటాడు, నేను దోషకుడను, హింసకుడును, హానికరుడను అనేటటువంటి పదాలు ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే స్టెఫనును యూదులైన వారు రాళ్లతో కొట్టి చంపారో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పటి నుండి అదే మార్గాన్ని ఏమండి సౌలుగా ఏమండి ఉన్నటువంటి సౌలు ఏమండి ఎంచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పటి నుండి అత్యాగ్రహముతో ఏమండి నిండినవాడై యెరూషలేములోని క్రైస్తవులను హింసించే పనికి ఆయన పూనుకున్నాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 3, 9వ అధ్యాయము 1లో ఈ సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఏమండి మరి అప్పటి నుండి యూదులకు, రోమియులకు అనుకూలుడుగా ఉన్నవానిగా మనం సౌలుని మనం చూస్తుంటాం. వారికి అనుకూలుడుగా ఉంటూ ఏమండి దేవుని ప్రజలను హింసించేవానిగా మనం చూస్తూ ఉంటాం. కనుక పిల్లరా, యెరూషలేమునందలి క్రైస్తవులను చెదరగొట్టిన తరువాత దమస్కు మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమని అడిగినట్లు కూడా మనం అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1-3లో మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డల ఎడల ఏమండి తన మతానికే ప్రాముఖ్యత ఇచ్చి, యూదా మతానికే ప్రాముఖ్యత ఇచ్చి, తన విశ్వాసాలకే ప్రాముఖ్యత ఇచ్చి ఏమండి తన విశ్వాసమే గొప్పని, తన మతమే గొప్పని ఏమండి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలను హింసించేటటువంటి పని ఆయన ప్రారంభించాడు. ఏమండి క్రీస్తును ఒక విరోధిగా చూశాడు. క్రీస్తుని ఏమండి ఒక వ్యతిరేకగా తలంచి క్రీస్తును విశ్వసించిన వారందరినీ కూడా పలు విధాలుగా హింసలు పెట్టడమే కాదు, వారిలో ప్రభు శిష్యులైన వారిని చంపడానికి ఆయన పూనుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇంత భయంకరమైనటువంటి క్రూరుడుగా దేవుని ఎడల ఏమండి అంటే క్రీస్తు ఎడల, క్రీస్తును విశ్వసించిన క్రైస్తవుల ఎడల ఏమండి మరి భయంకరమైనటువంటి ఏమండి క్రూరుడిగా ప్రవర్తించినటువంటి వానిగా సౌలుగా ఉన్నప్పుడు సౌలు జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి సౌలుని దేవుడు ఒక ఏమండి మార్గములో ఏమండి దర్శించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఆ మార్గమే దమస్కు మార్గము. ప్రియులారా, దమస్కు మార్గము ప్రియా దేవుని బిడ్డలారా, దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చే ఆ ప్రయత్నములో దమస్కు మార్గము కూడా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏమండి గొప్ప వెలుగు అంటే సూర్యుని మించిన తేజస్సు కలిగినటువంటి వెలుగు ఒక్కసారే వచ్చి సౌలు మీద పడింది. ప్రియా దేవుని బిడ్డలారా, సౌలుతో ఉన్నవారు నేల మీద వెంటనే వారు పడిపోయారు. ఆ గొప్ప వెలుగులోంచి
దేవుని యొక్క ఆ క్రీస్తు స్వరము వచ్చి ఏమండి సౌలుతో మాట్లాడుతుంది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము ఆ గొప్ప వెలుగులోంచి వచ్చి మాట్లాడినప్పుడు ప్రియులారా అప్పుడు సౌలు అంటూ ఉంటాడు, నీవెవడవు అని ఏమండి గర్వముతో అహంకారముతో ఆయన అంటూ ఉన్నప్పుడు ప్రియా దేని బిడ్డారా ప్రభు అంటాడు, నీవు హింసించుచున్న యేసుని అన్నప్పుడు ప్రియా దేని బిడ్డారా ఏమండి వెంటనే ఏమండి ఒక రకమైనటువంటి భయము గుప్పిట్లోనికి వెళ్ళిపోతాడు. ప్రియా దేని బిడ్డారా ఆ వెలుగులో ఏమండి సూర్యుని తేజస్సుని మించిన ఒక గొప్ప వెలుగు దేవుని యొద్ద నుండి వచ్చి ఎప్పుడైతే ఆయన మీద ఆయనతో ఉన్నవారి మీద పడతాదో ఏమండి సౌలు యొక్క ఏమండి కండ్లు ఏమండి ఆ ఒక చూపు కోల్పోయినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దేని బిడ్డారా ఏమండి 3 దినాలు చూపు కనబడలేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో దేవుడు అననీయతో మాట్లాడడం, అననీయ ద్వారా ఏమండి ఆ ఒక మరి చూపును కప్పివేసినటువంటి ఆ ఒక మరి అననీయ ప్రార్థించినప్పుడు ఆ పొరలో మరి తొలగించబడ్డాం. తదుపరి చూపును పొందినవాడై ఏమండి క్రీస్తును అంగీకరించి క్రీస్తు నిజమైన దేవుడని విశ్వసించి తన యొక్క మత విశ్వాసాల నుండి ఏమండి క్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చిన వానిగా మనం సౌలుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ప్రియా దేని బిడ్డారా ఏమండి దేవుడు సౌలును మార్చడానికి ఒక మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆ మార్గమే దమస్కు మార్గము. ప్రియా దేని బిడ్డారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలు పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 12 నుండి 18 వరకు, అదేవిధంగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22 ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడుతూ ఉంటాయి. పిల్లరా ఇక అప్పటి నుండి అక్కడ నుండి అనగా దమస్కు నుండి ఏమండి సౌలు ఆ క్రూరమైనటువంటి జీవితం ఏమండి నుండి ఆయన విడుదల పొంది పౌలుగా ఆయన మార్చబడ్డాడు. పిల్లరా ఇక దమస్కు ఏమండి దమస్కులో ఉన్నటువంటి దేవుని ప్రజలను ఏమండి బంధించి యెరూషలేమునకు తీసుకొద్దామని ఏమండి బయలుదేరాడో ఆ దమస్కు నుండే ప్రభు సేవకునిగా మారిపోయాడు. ప్రభువుని ప్రకటించడం మారిపోయాడు. ఎప్పుడైతే ప్రభువుని ప్రకటించడం ఆయన ప్రారంభించాడో యూదులలో కలవరము ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమండి క్రూరులను మార్చివేయగలిగిన దేవుడు, కఠినాత్ములను మార్చివేయగలిగిన దేవుడు. ఏమండి మతాన్ని ఏమండి మరి మతం గురించి పూర్తిగా సరైన రీతిలో తెలుసుకోకుండానే మతము ద్వారానే ఏమండి మోక్షానికి చేరుకోగలం అనేటటువంటి వారిని మార్చివేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్షరాల ఈ యొక్క ఏమండి విషయాలు ఏమండి సౌలు జీవితంలో జరిగి ఆయన పౌలుగా మార్చబడ్డాడు. మత విశ్వాసాల్లోంచి ఏమండి తన మతములోంచి క్రీస్తు అనే మార్గములోనికి ఏమండి క్రీస్తు అనే సత్య మార్గములోనికి ఆయన వచ్చి క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. కారణం క్రీస్తు యొక్క స్వరాన్ని ఏమండి ఆయన విన్నాడు. క్రీస్తు యొక్క వెలుగుని ముఖాముఖిగా ఆయన చూశాడు. ప్రియులారా ఇక అక్కడ నుండి ఏమండి ఇక ప్రభు సేవకునిగా ఆయన మారిపోయాడు. అననీయ ద్వారా బాప్తిసం పొందాడు. అననీయ ద్వారా స్వస్థత పొందాడు. ఇవన్నీ ప్రభువే అననీయ అనేటటువంటి ఒక పాస్టర్ గారి ద్వారా చేసి సేవకునిగా ఆయన సిద్ధపరిచి ఏమండి పరిచర్యకు ఆయన్ని ఏమండి ఆకర్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల మరికొన్ని విషయాలు ప్రార్థన పూర్వకంగా మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే యూదులకు రోమీలకు అనుకూలుడుగా ఉన్నటువంటి ఏమండి సౌలు పౌలుగా మార్చబడ్డాడో క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు క్రీస్తు యొక్క వాక్యానికి క్రీస్తు బోధలకు అనుకూలుడిగా మారిపోయాడో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇక అప్పటి నుండి ఏమండి మరి యొక్క యూదులు పౌలుని చంపడానికి వారు పలు మార్గాలను ఎంచుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. అంతేకాదు క్రీస్తుని విశ్వసించి క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి ఏమండి మరి పౌలుని వారు ఏమండి యూదులైన వారు వారికి శత్రువుగా విరోధిగా భావించినట్లు కూడా మనం చూడగలం. ఇంకా గనుకనే వారు అప్పటి నుండి పౌలుకి వ్యతిరేకముగా పనిచేయటను ప్రారంభించినట్లు మనం చూస్తుంటాం. ఎవరు? యూదులు. ప్రియా దేవుని బిడ్డలారా యూదులు ఉన్నటువంటి ముఖ్యులు కొంతమంది ఉన్నారు. వారు ప్రియా దేవుని బిడ్డలారా యూదా మత పెద్దలు వీరందరూ కూడా ఏమండి పౌలుకి విరోధముగా వ్యతిరేకముగా పనిచేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఏమండి ఒక ఏమండి బెన్యమీను గోత్రానికి చెందినవాడు, రోమా పౌరుషత్వము కలిగిన వాడు, ఏమండి నిష్టగల పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఎప్పుడైతే
ఏమండి తన మతాన్ని విడిచి క్రీస్తు అనేటటువంటి సత్య మార్గంలోనికి ఆయన వచ్చి ఆ క్రీస్తును ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో ఈ విషయాన్ని యూదులు జీర్ణించుకోలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. గనుకనే ఆయన చంపడానికి వారు ఏం చేశారంటే అండి, రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రియులారా, ఈ చంపడానికి ప్రయత్నాలు వారు ప్రారంభించినప్పుడు ఇక్కడ మరి కొన్ని సందర్భాలలో వారికి వారు కొన్ని మార్గాలను ఎంచుకున్నారు. అంటే నేరుగా వారే కొంతమంది ద్వారా ఆయన్ని చంపాలని. మరికొన్ని సందర్భాల్లో అది జరగలేనప్పుడు ప్రభుత్వాల ద్వారా, ప్రభుత్వాలకున్న చట్టాల ద్వారా మరణశిక్ష పౌలుకు పడేటట్లు చేయడానికి వారు ప్రయత్నం చేశారు. ప్రియులరా, మరొకసారి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. అయితే వారి ద్వారా చంపబడాలి, లేకపోతే ప్రభుత్వాలు చట్టాల ద్వారా మరణశిక్ష కలుగునట్లు ప్రయత్నాలు చేసే పనిలో వారు పడ్డారు. ఎవరు? యూదులు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి మరి సౌలుగా ఉండి మతాన్ని పట్టుకొని ప్రజలను హింసిస్తూ రకరకాలుగా మరణానికి కూడా కారణంగా నిలిచినటువంటి ఆ సౌలుగా ఉన్నప్పుడు అది తప్పు అని చెప్పిన వారు ఎవరు లేరు, దాన్ని సరిచేసిన వారు లేరు, ఖండించిన వారు లేరు. ప్రియులారా, ఇప్పుడు అటువంటి ఆ క్రూరత్వం నుండి మార్చబడి ప్రేమ, కనికరము, కృప, క్షమాపణ కలిగినటువంటి క్రీస్తును ఎప్పుడైతే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో, క్రీస్తులాగా తను కూడా ఎప్పుడైతే మార్చబడ్డాడో పలు పలు నేరాల ద్వారా ఏదో రకంగా ఆయన్ని లేకుండా చేయాలి. ఎందుకంటే వారి మత విశ్వాసాలకు అడ్డు తగులుతున్నాడు ఈ యొక్క సౌలుగా ఉన్న పౌలు అని వారు ఏం చేశారంటే ఏదో విధంగా పౌలు గారిని మరణానికి అప్పగించాలనేదే వారి యొక్క లక్ష్యంగా మారింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, పౌలు అనేటటువంటి పేరు ఎలా వచ్చింది? ప్రియులారా, పౌలు అనేటటువంటి పేరు రోమన్ పేరై ఉన్నదని బైబిల్ పండితుల అభిప్రాయమై ఉన్నది. అంతేకాకుండా ఈ పేరు రోమాలో మిషనరీ పరిచర్య ప్రారంభించిన సందర్భంలో వాడుకలోనికి వచ్చినటువంటి పేరుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొంత లోతుకి ప్రార్థన పూర్వకంగా మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే క్రీస్తును అనుసరించడం ఆయన ప్రారంభించాడో దేవుని బిడ్డలారా, అప్పటి నుండి యూదులైన వారు పౌలును చంపడానికి రకరకాల మార్గాలు వారు ఎంచుకున్నట్లు మనం చూస్తాం. ఈ విషయాలు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 23, 25, 14వ అధ్యాయం 19, 17వ అధ్యాయం 5వ వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే వారు అతన్ని ఎన్నడూ కూడా చంపలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించాను. కారణం, దేవుడు ఆయన సేవకుడైనటువంటి ఆయన్ను ప్రకటిస్తున్న, ఆయన్ను సేవిస్తున్న పౌలు గారిని కాపాడుకుంటూ ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక వారు ఏం చేశారంటే ఆయన బోధల ద్వారా మరి ప్రభుత్వ చట్టాల ద్వారా ఆయన నేరస్తునిగా నిలవబెట్టి మరణశిక్ష విధించబడేటట్లు చేద్దామని పౌలు గారి యొక్క బోధల మీద వారు గురిపెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా, రకరకాల ఫిర్యాదులను వారు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. కానీ అవి కూడా నిజము కానివని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, నిజము కాని అబద్ధ నేరములు పౌలు గారి మీద మోపినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 25, 11, 26, 30, 31 వచనాలు, 25వ అధ్యాయము 2, 3 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధముగా 25వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ వచనము ద్వారా కూడా కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఒక సందర్భంలో యూదులు త్రోవలో చంపడానికి కూడా వారు పొంచి ఉన్నారు అనే విషయము ఈ యొక్క రెఫరెన్స్లో మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు, భారమైన నేరములు అనేకములు మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయారంట. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు అపోస్తులుడైన పౌలు గారిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన పౌలు గారికి తోడుగా ఉన్నారు గనుక వారు ఏ ఒక నేరాన్ని కూడా వారు రుజువు చేయలేకపోయారు. నేరాలు మోపగలిగారు కానీ దాన్ని రుజువు చేయలేకపోయారు. పిల్లరా, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, నేరాలు మోపగలరు
కానీ వాటిని రుజువు చేయలేరు. కారణం ప్రియా దేవుని బిడ్డారా, దేవుని ప్రజలైన వారు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఖచ్చితమైనటువంటి నీతితో కూడిన, న్యాయముతో కూడిన, సత్యముతో కూడిన యథార్థమైన బ్రతుకును దేవుడు చూస్తున్నాడనే భయముతో బ్రతుకుతూ ఉంటారు కనుక నేరాలు మోపగలరు కానీ వాటిని రుజువు చేయలేరు ప్రియులారా. కనుక క్రీస్తును ప్రకటిస్తున్న పౌలు గారు క్రీస్తు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ఆయన నడుస్తున్నారు కనుక వారు నేరాలు రుజువు చేయలేకపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఎన్ని రకాల మార్గాలు ఎంచుకున్నారు. ఇక ఆయన మాట్లాడే ప్రతి మాటను వారు కనిపెడుతూ ఉండేవారంట ప్రియులారా. మరి క్రీస్తు యొక్క బోధలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు బోధలను వారు టార్గెట్ చేశారు. అంటే బోధల ద్వారా ఆయన్ని దోషిగా నిలబెట్టాలి, బోధల ద్వారా నేరస్తునిగా నిలబెట్టాలి, బోధల ద్వారా ఆయన్ని ఖైదీగా మరణానికి అప్పగించాలి అని వారు ప్రణాళికలు రచించారు ప్రియులారా. గనుకనే వారు ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలను వారు ఏం చేశారంటే వారి విశ్వాసాన్ని తక్కువ చేసి మరి పౌలు గారు మాట్లాడుతున్నారని నిరూపించే ప్రయత్నాన్ని చేయడానికి వారు పూనుకున్నారు. దానిలో కూడా వారు సక్సెస్ అవ్వలేకపోయారు. దానికి సంబంధించిన కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. క్రైస్తవులుగా మారిన యూదులను తమ పిల్లలకు సున్నతి చేయకూడదని కానీ ధర్మశాస్త్రాన్ని పాటించకూడదని కానీ పౌలు గారు ఎప్పుడు కూడా ఆదేశించలేదు. కానీ యూదులైన వారు ఏమన్నారంట, మా ఒక మరి ఆచారాలకు, మా ఒక విధి విధానాలకు వ్యతిరేకంగా ఈయన బోధలు చేస్తున్నారని. కానీ నిజానికి పౌలు గారు ఆ బోధలు చేయలేదంట. ఎందుకు ఆయన బోధలు ఎలా ఉండేవంటే ఆయన పాప విముక్తి రక్షణను గురించి చెప్తూ రక్షణ ధర్మశాస్త్రం వల్ల కలగడం అసాధ్యం అని మాత్రం అతడు వారికి అందరికీ ఉపదేశం ఇచ్చేవాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన ధర్మశాస్త్రం పలు విధాలుగా దాన్ని బలహీనపరిచే మాటలు ఆయన మాట్లాడడానికి పూనుకునేవాడు కాడు పిల్లరా. కనుక ఆయన చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్రం వలన పాపక్షమాపణ కలుగదు, పాప విముక్తి కలగదు, రక్షణ కలుగదు. అది క్రీస్తు ద్వారానే పాప విముక్తి, రక్షణ, పాపక్షమాపణ కలుగుతుందని ఆయన ప్రకటించేవారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 39, రోమిలకు రాసిన పత్రిక 3:28, గలతీ 2వ అధ్యాయం 15-16 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ఇతర ప్రజలై ఉండి క్రైస్తవులైన వారు యూదుల ఆచారకాండను, సాంప్రదాయాలను ఆచరించవలసిన అవసరం లేదని వారికి ఆయన ఉపదేశించేవాడు. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే అన్యజనుల్లోంచి క్రీస్తును విశ్వసించిన వారు మరలా యూదులకు సంబంధించినటువంటి ఆచారాలను కానీ సాంప్రదాయాలు పాటించవలసిన అవసరం లేదని ఆయన ఖరాఖండిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 6వ అధ్యాయము 15, కొలస్సీలకు రాసిన పత్రిక 2, 16, 17 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ఆయన మరి ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాల్లో ఏవి ప్రాముఖ్యమైన విషయాలుగా మరి ప్రతి ఒక్కరూ నెరవేర్చే వారిగా ఉండాలో ఆ విషయాలు ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ధర్మశాస్త్రంలోని అతి ప్రధాన విషయములు అంటే దాని నీతి, దాని న్యాయము ప్రతి విశ్వాసిలోనూ అతడు యూదుడు కానియండి, ఇతర జాతివాడు కానియండి నెరవేరాలని అతడు నేర్పినట్లు తెలియజేసినట్లు మనం చూస్తుంటాం. రోమిలకు రాసిన పత్రిక 8:4 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతూ ఉంటాయి. అంటే ధర్మశాస్త్రానికి తాను వ్యతిరేకిని కాను, ధర్మశాస్త్రానికి తాను విరోధిని కాను, ధర్మశాస్త్రాన్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ క్రీస్తు ద్వారా మానవులకి కలిగినవి ఉన్నాయి. వాటిని మనం పొందుకున్నట ద్వారా మాత్రమే నిత్యత్వాన్ని చేరగలం. భూమి మీద కూడా దేవుడు కోరే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నిజదేవునితో మనం సంబంధాన్ని మరి కలిగి ఉండగలమని ఈ సత్యాలను ఆయన తెలియపరుస్తూ క్రీస్తుని ప్రధానంగా ఆయన చూపించేవాడు. క్రీస్తే పరలోకానికి చేరడానికి ప్రధానమైన వాడు అని ఆయన తెలియపరిచేవాడు. ఈ విషయాన్ని యూదులైన వారు అంగీకరించేవారు కాదు. ప్రియా దేవుని బిడ్డారా, అంతే దేవుని బిడ్డారా, ఈ విధముగా మరికొన్ని నేరారోపణలు ఆయన మీద వారు చేసినటువంటి సందర్భాలకు సంబంధించిన రెఫరెన్స్లు మీకు తెలియపరుస్తున్నాను. యూదులైన వారు పౌలు గారి మీద చేసిన నేరారోపణలు అపోస్తుల కార్యములు 24:5 అక్కడ ఏమంటారంటే వారు నజరేల మతశాఖ నాయకుడిగా పౌలుని వారు చూపిస్తున్నట్లు మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, మరి అపోస్తుల కార్యములు 2:22, మత్తయి 2:23 ద్వారా మరికొన్ని విషయాలు మనకి ఆ సందర్భానికి సంబంధించిన విషయాలు తెలియపరచబడతాయి. అదేవిధముగా
అపోస్తుల కార్యములు 21 ద్వారా ఏమండి మరి వారు మరికొన్ని విషయాలు లేవదీసి యూదుల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడని నేరారోపణలు వారు మరి లేవదీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అవేవి కూడా ఏమండి మరి నేరాలుగా రుజువు చేయబడలేకపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే మరి పౌలు గారికి దేవుడు 3 రకాలైనటువంటి పరిచర్యలు ఆయన్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, పిలిచినప్పుడు, ఎన్నుకున్నప్పుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు అపోస్తుల కార్యములు ఏమండి అక్కడ మనం చూస్తుంటాం 19వ అధ్యాయము 6 నుండి 12 వరకు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, అదేవిధముగా మరి అపోస్తులైన పౌలు గారి ద్వారా విశేషమైనటువంటి అద్భుతాలు కూడా ఏమండి మరి యేసు ప్రభువు వారు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 26:18. ప్రియులారా, మరి 3 రకాల పరిచర్య అంటే ఏమండి అన్యజనులు ఎదుట, ఏమండి రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట అని అపోస్తుల కార్యములు 9:15లో మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా దేవుడు 3 రకాల పరిచర్యల ద్వారా 3 రకాలలో మరి ఉన్నవారిని ప్రభు మరి పౌలు గారి ద్వారా రక్షించుకోవడానికి ఆయన సంకల్పించాడు. ఆ ప్రక్రియలో అన్ని వర్గాలను కూడా దేవుడు ఏం చేశాడు, ఆయన వైపునకు ఆకర్షించుకున్నారు. అయితే దేవుడు చెప్పిన ఈ 3 రకాల పరిచర్యలు పౌలు గారి ద్వారా అద్భుతముగా జరిగాయి. ప్రియులారా, గనుకనే అన్యజనులు అపోస్తులైన పౌలు గారి యొక్క పరిచర్యలో క్రీస్తుని విశ్వసించిన సందర్భాలు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము ఏమండి 18-19, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46 నుండి 48 వరకు ఉన్న రిఫరెన్స్ల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అన్యజనులు అనేకులు క్రీస్తుని వారి బోధల ద్వారా విశ్వసించారని, ఇశ్రాయేలులో కూడా యూదులైన వారు ఏమంటే అనేకులు విశ్వసిస్తున్నట్లు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము ఏమంటే 43, అపోస్తుల కార్యములు 14:1, ఏమంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1-18 అధ్యాయము 4వ వచనం ద్వారా యూదులు కూడా పౌలు గారి యొక్క బోధల ద్వారా, ఆ పరిశుద్ధాత్మ బోధల ద్వారా అనేకులు క్రీస్తుని విశ్వసించడం, అంగీకరించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా రాజులు అంటే అగ్రిప్ప రాజు ఎదుట ఏమండి అంతేకాకుండా యోధా అధిపతులైనటువంటి లేక యోధా గవర్నర్లైనటువంటి ఫెలిక్సు, ఫెస్తు అనేటటువంటి వీరు కూడా ఏమండి వీరి మధ్య కూడా ప్రభు పౌలు గారిని వాడుకున్నాడు. ఏమండి ఆషామాషి కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఖండాలను పౌలు గారి ద్వారా దేవుడు ఖండాలను పౌలు గారి ద్వారా దేవుడు మరి కదిలించినట్లు, ఖండాలలో ఉన్నవారిని కూడా ఏమండి ప్రభు రక్షించినట్లు మనం చూస్తుంటాం. ఆయా ద్వీపవాసులను కూడా పౌలు గారి పరిచర్యలు ప్రభు రక్షించినట్లు మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యోధా గవర్నర్ అయినటువంటి మరి ఫెలిక్సు, ఫెస్తు వీరి ఎదుట కూడా ప్రభు పౌలు గారిని వాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనం 25, 24వ అధ్యాయం 10వ వచనం, అదేవిధముగా అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 1, అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 10-12 వచనాల ద్వారా, అదేవిధముగా అపోస్తుల కార్యములు 26-30 ఏమండి అగ్రిప్ప రాజు ఎదుట ఒక అద్భుతముగా పౌలు గారు వాడబడ్డారు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 1 నుండి 29 వరకు వచనాలు మనకి కనబడుతూ ఉంటాయి. పిల్లరా, పౌలు గారిని దేవుడు ఇలా వాడుకుంటూ ఉన్నాడండి. గవర్నర్ల ఎదుట వాడుకుంటూ ఉన్నాడు, రాజుల ఎదుట వాడుకుంటూ ఉన్నాడు. యూదులు క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారు, అన్యజనులు విశ్వసిస్తూ ఉన్నారు, గ్రీసు దేశస్థులు విశ్వసిస్తూ ఉన్నారు. ఇక వీరు వారని కాదు పిల్లరా, మాంత్రికులు క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారు. పిల్లరా, అనేకమైన అద్భుతాలు, విశేషమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు పిల్లరా ఏమండి వాటిని చూసి వారవలేనటువంటి యూదులు మొత్తానికి ఏమండి ఆ మత విశ్వాసాలని బాగా తక్కువ చేసి మాట్లాడుతున్నాడని ఆయన బోధన టార్గెట్ చేసి చివరికి ఆయన్ని ఏమండి చెరసాలలో వేటుకు వారు విజయాన్ని సాధించారు. పిల్లారా, మొత్తానికి ఆయన చెరసాలలో వేయబడ్డారు. ఏమండి వారి మత విశ్వాసాలకు సంబంధించిన విషయాలలో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మా మత విశ్వాసాలకు కాని విషయాలను మా మధ్య తెలియపరిచి ప్రజలందరినీ మరి ఆ మా మత విశ్వాసాల్లోంచి ఆయన విశ్వాసంలోనికి ఆకర్షిస్తూ మా మత విశ్వాసాలను విమర్శిస్తున్నాడు, తేలిగ్గా మాట్లాడుతున్నాడని ఏమండి తప్పుడు నేరాలు, అబద్ధ నేరాలు, నిజమకాని నేరాలు ఆయన మీద మోపినప్పుడు ఇక మరి ప్రజల మధ్య పౌలు గారు ఉండుట మంచిది కాదని తలంచినటువంటి ప్రభుత్వ పరిపాలకులు ఆయన్ని ఏం చేశారంటే ఏమండి ఖైదీగా ఏమండి ఆయన్ని బంధించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, క్రీస్తు సువార్త నిమిత్తమై ఆయన చెరసాలలో ఖైదీగా ఆయన వేయబడ్డాడు. ఇక అక్కడ నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఆయనను మరి బయటికి రాకుండా
అందులోనే ఉండేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి యోధా గవర్నర్ అయినటువంటి ఏమండి మొట్టమొదట మనం చూస్తుంటాం ఫెలిక్స్ యొక్క పరిపాలన కాలంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమండి మరి యూదుల ద్వారా మంచివాణ్ణి అని అనిపించుకుంటూ ఏమండి ఆయన ఏం చేశాడంటే యూదుల ద్వారా మంచివాడిని అనిపించుకోవాలని పౌలు గారిని బంధకాల్లోనే విడిచిపెట్టాడు, కానీ బంధకాల్లోంచి ఆయన బయటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆయన చేయలేకపోయాడు. ఎందుకంటే పౌలు గారి మీద మోపిన నేరాలు అవి అబద్ధమని, అవి నిజము కానివని, అవి ఆధారాలు లేవని ఏమండి రుజువు చేయబడినప్పటికీ కూడా ఆయన బంధకాల్లోంచి బయటికి తీసుకుని రావాల్సిన ఏమండి ఈ యొక్క యోధా గవర్నర్ అయినటువంటి యోధా అధిపతి అయినటువంటి ఫెలిక్స్ ఏమండి మరి యూదుల ద్వారా మంచివాడిని అనిపించుకోవడానికి ఏం చేశాడంటండి బంధకాల్లోనే పౌలు గారిని విడిచిపెట్టాడు. ఈ విషయాలు అపొస్తలుల కార్యములు 24-27లో మనకు కనబడుతుంటారు. తదుపరి మరలా యోధా గవర్నర్గా వచ్చారు ఎవరు? ఫెస్తు. ఇతడు కూడా యూదుల ద్వారా మంచివాడిని అనిపించుకోవాలని ఏమండి మరి పౌలు గారిని ఏం చేశాడంటండి ఈయన కూడా ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా పౌలు గారిని ఏమండి ఆ ఖైదు శిక్ష నుండి బయటికి తీసుకుని రాకుండా ఏమండి ఆ చెరసాల్లోనే విడిచిపెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక సందర్భంలో ఒక అవకాశాన్ని ఇచ్చాడంట. ఇగో నీవు మరి యెరూషలేములో నేను నిన్ను మరి జరిగినటువంటి సంగతుల విషయమై మరి మరి చేయబోతూ ఉన్నాను, నేను విమర్శించడానికి నేను ఉద్దేశించాను, మరి నువ్వు యెరూషలేముకి వస్తావా అని చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు పౌలు గారు అంటారు, ఇగో నేను యెరూషలేములో కాదు, నేను మరి అప్పటికి ఆయన కైసరియు మరి చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను కైసరు ఎదుటే ఏమండి మరి అక్కడే నాకు న్యాయం జరుగుతుంది, నేను కైసరు ఎదుటికి నేను వస్తానని కైసరు ఎదుటే ఏమండి తనకి తీర్పు జరగడానికి న్యాయ తీర్పు జరగడానికి తను అప్పీలు చేసుకున్నట్లు ఏమండి నేను కైసరు వద్దకే నేను వెళ్తానని చెప్పి ఆయన అన్నట్లు మనం చూస్తుంటాం. అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయము 9, 12, 25వ అధ్యాయం 14, 15, 26వ అధ్యాయము 32. గనుకనే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి ఆ ఒక మరి యోధా గవర్నర్ అయినటువంటి లేక అగ్రిప్ప రాజు వీరు కలిసి ఏం చేశారంటే ఏమండి మరి కైసరు వద్దే మరి ఆయనకి న్యాయం జరుగులాగున అక్కడికి ఆయన్ని పంపేటటువంటి ప్రయత్నం ఏర్పాట్లు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి జెరూషలేము కూడా రోమా ప్రభుత్వం కింద ఉంది అని అపొస్తలుల కార్యములు 21:37 ద్వారా తెలియపరచబడుతూ ఉంటుంది. అదేవిధముగా ఏమండి మరి ఈ యొక్క ఇటలీ దేశంలో రోమా నగరం రాజధానిగా ఉంది గనుక, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యోదయ రోమా ప్రభుత్వం కింద ఉంది కనుక నేరాలు చేసిన వారికి తీర్పు తీర్చేవాడు రోము యొక్క నియమించిన అధిపతి అయి ఉన్నాడు కనుక అక్కడే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే యెరూషలేములో ఏమండి ఈ గవర్నర్ల దగ్గర ఆయనకి న్యాయం జరగలేదు, ఈ రాజు దగ్గర న్యాయము జరగలేదు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక అక్కడే న్యాయం జరుగుతుందని ఏమండి ఒక రోమా పౌరుడిగా ఏమండి ఆయన ఏం చేశాడంటే అప్పీలు చేసుకున్నాడు. మరొకసారి నేను చెప్తున్నాను, ఒక రోమా పౌరుడి గురించి విచారణ జరుగుతూ ఉంటే ఎప్పుడైనా అతడు తన గురించిన విచారణ రోములో చక్రవర్తి ఎదుట జరగాలని, చక్రవర్తి తానే తీర్పు చెప్పాలని అధికారంతో అడగడానికి అతనికి హక్కు ఉందంట ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే పౌలు గారు ఇలా జరగాలని ఆయన అడిగాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి మరి ఆ రోము ఎదుట నీవు నిలవబడవలసి ఉన్నది, రోమాలో కూడా నీవు నా సాక్షిగా నిలబడి నన్ను మహిమపరచబోతున్నావని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుకనే ఇటలీకి ఏమండి ఒక ఖైదీగా ఏమండి అక్కడ న్యాయం జరగడానికి ఆయన మరి అప్పీలు చేసుకొని అక్కడికి ప్రయాణమైనట్లు మనం చూస్తూ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో పౌలు గారు రోమాలో తన సాక్షిగా ఉండాలనే వాక్య సందర్భాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 11లో ఒక రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీ వేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పినట్లు ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభు యొక్క చిత్తములో ఆయన రోములో ఏమండి మరి తను అప్పీల్ చేసుకున్నప్పుడు రోముకు వెళ్ళవలసి వచ్చింది. అంటే రోములో కూడా ఒక అద్భుతమైన పరిచర్య పౌలు గారితో ఏమండి జరగబోతుంది, దేవుడు జరిగించబోతున్నాడు అనడానికి ఏమండి ఈ యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాన్ని గమనించండి. అయితే ఇటువంటి సందర్భంలో ఏమండి మరి ఖైదీగా ఓడ ప్రయాణం ప్రారంభించబడడం జరిగింది. అది మధ్యధరా సముద్రం మీద
ఆ ఓడ ప్రయాణం జరిగింది. అనుకోకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాలన్నీ అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఊహించని ఆ సముద్రం మీద ఎదురుగాలి ఎదురైంది, పెనుగాలి ఎదురైంది, పెద్దగాలి ఎదురైంది. ఎదురుగాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక ప్రయాణమును ముందుకు సాగనివ్వని గాలి ఎదురైంది. ఈ విషయము అపొస్తలుల కార్యములు 27:4-8 మనకు కనబడుతుంటుంది. పెనుగాలి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గాలి, వాడను కొట్టుకుని పోయేటట్లు చేసే గాలి. అపొస్తలుల కార్యములు 27:14-17 వరకు మనకి కనబడుతుంటుంది. పెద్ద గాలి ప్రాణములతో తప్పించుకుందామని ఆశబొత్తిగా పోయినట్లు చేయగాలిగా ఈ గాలిని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, అపొస్తలుల కార్యములు 27:18-26లో మనకు కనబడుతుంటుంది. పిల్లరా, ఇటువంటి గాలులు అపొస్తలుడైన పౌలు గారు ఇటలీకి ప్రయాణం అవుతున్నటువంటి ఈ ఓడ మీద దాడి చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా 14 రోజులు ఆ ప్రయాణంలో ఏ రకమైనటువంటి మరణకరమైన పరిస్థితులు ఆ ఓడలో ఉన్నటువంటి 276 మందికి కలగకుండా వారందరినీ కాపాడిన దేవుడు, సజీవులుగా ఉంచిన దేవుడు. కారణం పిల్లారా మనం చెప్పుకున్నాం కదా, అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 22-25 వరకు దేవుడు అంటాడు, నిన్ను నేను కైసరు ఎదుట నిలవబెడతాను పౌలు, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఏ పరిస్థితులు నిన్నేమీ చేయలేవు పిల్లరా, మరణకరమైన పరిస్థితులు నీకు కలగవు అని అదే విధముగా పౌలు గారు కూడా తనతో ఉన్న వారిని బలపరిచిన సందర్భాలు మనం చూస్తుంటాం. అద్భుతం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎదురుగాలి కానీ, పెనుగాలి కానీ, పెద్దగాలి కానీ, ప్రకృతిలో కలిగిన ఈ మార్పుతో కూడిన ఆ మధ్యతర సముద్రముపై ప్రయాణం చేస్తున్న పౌలు గారు ప్రయాణం చేస్తున్న ఓడ మీద దాడి చేస్తున్నప్పటికీ ఆ గాలులు పౌలు గారిని ఏమీ చేయలేకపోయాయి, ఓడలో ఉన్న వారిని ఏమీ చేయలేకపోయాయి. కారణం పౌలు గారిని బట్టి ఓడలో ఉన్న వారందరినీ కాపాడిన దేవునిగా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక పౌలు సేవిస్తున్న, నీవు నేను సేవిస్తున్న క్రీస్తు మనల్ని కాపాడే దేవుడు, ఆయన ప్రకటిస్తున్న మనలను కాపాడుకునే దేవుడు, ఆయన సేవిస్తున్న మనలను కాపాడుకునే దేవుడు, ఆయన్ని మహిమపరుస్తున్న మనలను కాపాడుకునే దేవుడు, ఆయన సాక్షులుగా జీవిస్తున్న మనలను కాపాడుకునే దేవుడు, ఆయన సువార్తను మోసుకొని పోతున్న మనలను కాపాడుకునే దేవుడు. ఎవరు ఎన్ని విధాలా మనం చేసే బోధల మీద ఏదో రకమైనటువంటి బురద జల్లి నేరారోపణలో మోపి రకరకాల సమస్యలకు గురి చేద్దామన్న వాటన్నిటి నుండి మనల్ని కాపాడే దేవుడు. ఆ విధముగా పౌలు గారిని కాపాడి పిల్లారా 14 రోజులు ఆ 14 రోజులు ఆ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా వాడ ఒక సందర్భంలో అది ఎటైపోయిందంటే బద్దలైపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్క భాగాన్ని పట్టుకొని వారు తీరానికి చేరారు. ఆ తీరానికి చేరిన స్థలమే మెలేతే అనేటటువంటి ఒక ద్వీపం పిల్లారా. అక్కడ దాదాపుగా మరి 3 నెలలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరలా అక్కడి నుండి ఇంకో ప్రాంతానికి వచ్చి 3 దినాలు, తర్వాత 7 దినాలు తర్వాత వారు రోమాకి చేరినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రకరకాల పరిస్థితులు పిల్లారా, ఖైదీ లాంటి పరిస్థితులు, చెరసాల లాంటి పరిస్థితులు, రకరకాల బంధకాలు, మనుషుల దగ్గర మంచివారు అనిపించుకుందామని న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుండి తప్పించి దేవుడు రోము నగరానికి తీసుకుని వచ్చి రోమాలో మహిమ పొందిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తూ ఉంటాం అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 21లో, అందుకు వారు యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచడం లేదు, మరియు ఎవరినో చెప్పుకొనలేదు అని వారు చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా పౌలు గారు ఎంతో ప్రభువుని మహిమపరిచారు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏ నేరము చేయలేదు, ఎవరిని తక్కువ చేసి ఆయన మాట్లాడలేదు, క్రీస్తును మాత్రమే ఆయన ప్రకటించారు. ఏది ఏమైనా పౌలు పక్షముగా దేవుడు చే కార్యాలను పౌలు గారు తలంచి జ్ఞాపకం చేసుకుని ప్రభువుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు. పిల్లరా, ఇక అక్కడ నుండి వారు ఖైదీగా ఆయన్ని బంధించకుండా ఆయనకి స్వేచ్ఛనిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక విడి ఖైదీగా 2 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య ఆయన రోమాలో ఆయన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్దె గృహంలో ఉండి ఒక అద్భుతమైన పరిచర్య ఆయన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా పౌలును కాపాడిన దేవుడు పౌలు ప్రకటించు సేవించు క్రీస్తు అని ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగినది కనుక పౌలు
ఏమండి పౌలుని కాపాడిన దేవుడు ఏమండి మనల్ని కాపాడే దేవుడు. ఎందుకంటే పౌలు ఏ విధంగా అయితే క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడో, క్రీస్తును సేవించి ఉన్నాడో, ఏమండి మనం ఆ విధంగా ఆయన్ని ప్రకటిస్తున్నాం, సేవిస్తున్నాం కనుక మనల్ని కాపాడే దేవుడు. ఏ రకమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, నీ చుట్టూ ఏమండి అవి వచ్చినా అవి నిన్నేమీ చేయలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు నీ విషయంలో పట్టించుకోకుండా నీకు న్యాయం చేయవలసిన వారు కూడా తప్పించుకున్న న్యాయము చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక బంధకాలు నుండి దేవుడు విడిపించి రోమాలో 2 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య పౌలు గారి ద్వారా జరిపించుకుని మహిమ పొందిన దేవుడు. కనుక పౌలును కాపాడి పౌలు గారి ద్వారా మహిమ పొందిన దేవునిగా, పౌలు గారి ద్వారా ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా చేసుకున్న దేవునిగా మన ప్రభువును మనం చూస్తున్నాం. కనుక పిల్లారా, పౌలునే కాదు ఈనాడు ఆయన విశ్వసించి ఆయన ప్రకటిస్తూ సేవిస్తున్న మనలను కూడా కాపాడి మహిమ పొందుకునే గొప్ప దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అట్టి గొప్ప భాగ్యం మీకు కూడా పౌలు గారి వల్ల దయచేయాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన దేవా, ఈ పరిశుద్ధ ఈ దినాన్ని అద్భుతమైన విషయాలు అయ్యా ఇగునైనా మీరు నీ యొక్క దాసుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు బోధించారు. అందును బట్టి మీకు వందనాలు దేవా. మేము కూడా నిన్ను ప్రకటిస్తున్నాం, సేవిస్తున్నాం. మా ఎడల కూడా మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించి మా ద్వారా మహిమ పొందుతూ విజయాలతో మమ్మల్ని నడిపించే దేవుడు అని మరొకసారి తెలియపరిచిన గొప్ప దేవుడా మీకు వందనాలు. ఈ మాటలు విని బిడ్డలందరినీ బలపరిచి పౌలు గారు లాంటి అనుభవాలు విశ్వసించిన మా జీవితాల్లో ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడ ఏ విధముగా ఎదురవుతాయో చెప్పలేవు, కానీ మమ్మల్ని కాపాడే నీ ఉన్నావని విశ్వాసముతో మీ ముందుకు సాగడానికి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధనల కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొని నిన్ను గణపరిచిన నీ బిడ్డలకు ఈ యొక్క ఆరాధన యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ తోడ నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.